హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, గుమ్మడికాయలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కంటి చూపుకి, ఎముకలకి, నరాలకి, ఒంట్లో శక్తినిచ్చిద్ది శరీరానికి. గుమ్మడికాయ అనేది పసుపు రంగులో ఉన్నది, పండు గుమ్మడికాయ అంటారు. ఎల్లో రంగులో ఉంటుంది. ఆ పువ్వులతో మనం రకరకాలుగా వినియోగించవచ్చు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నది గుమ్మడికాయ. వాతం అంటారు, కొంతమంది తినరు, పెద్దవాళ్ళు వయసు వచ్చిన వాళ్ళైనా అని తినరు. చాలా నెంబర్స్ తినరు. ఎందుకంటే దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, లవణాలు ఉన్నాయి, మెగ్నీషియం ఉంది, ఏ విటమిన్ ఉంది, కంటి చూపుకి, మన శరీరానికి సంబంధించిన అవయవాలకి మొత్తానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక దివ్య ఔషధం గుమ్మడికాయ. గుమ్మడికాయ గురించి చెప్పక్కర్లేదు, చాలా శక్తినిచ్చిద్ది మనకి. వాళ్ళ అదే విధంగా నేను ఈరోజు హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్. హల్వా అంటే పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్, ఇండి దాకా చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇండి దాకా చూడండి. పూర్తిగా చూస్తే అర్థమైంది. హల్వా అంటే చాలా రకాలుగా గుమ్మడికాయ అనేది మనం చాలా రకాలు, ఎన్ని రకాలంటే భూమి మీద చాలా రకాలు చేస్తూ ఉంటారు. తెలుగుదేశంలో, భారతదేశంలో తెలుగు ప్రజలందరికీ ఇష్టమైనది గుమ్మడికాయ. గుమ్మడికాయతో నేను ఒక స్వీట్ అనేది బెల్లముతో తయారు చేస్తున్నా. మొత్తం ఒక స్పూన్ అయినా తినేయచ్చు ఈ డైట్లో. ఒక స్పూన్ అన్నా తింటే ఆ శరీరానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా శక్తినిచ్చిద్ది. దాని పని దాన్ని చేసేసిద్ది. మనం తినేస్తే కొంచెం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిద్ది గుమ్మడికాయ అనేది. గుమ్మడికాయ విలువ తెలిసిన వాళ్ళు గుమ్మడికాయని వదిలిపెట్టేదే లేదు. చాలా అసలు భారతదేశంలో పొలాల్లో అయితే అసలుకి పెద్ద పెద్ద కాయలు కాస్తాయి. అది ఒకటి ఇస్తారు, అసలుకి డబ్బులు తీసుకోరు. ఇక్కడ అంటే మన సిటీల్లో వచ్చేసి, రైతు బజార్లో వచ్చేసి కొనుక్కోవాలి. గుమ్మడికాయ వచ్చేసి ఎంతో ఉండదు, రేటు కూడా 50 రూపాయలు ఉంటుంది. ఇంకా తక్కువగా కావాలంటే చిన్న సైజులు ఉంటాయి. చిన్న సైజు వచ్చేసి కనీసం 30 రూపాయలు. 30 రూపాయలుగా వద్దు అనుకున్నా కానీ ఫ్రెండ్స్, సగం ముక్క హాఫే కావాలి అన్నా కానీ ముక్కలుగా కట్ చేసి కాటా పెట్టి ఇస్తారు. పావు కేజీ, అర కేజీ అట్లాగా గుమ్మడికాయని కూడా కాటా పెట్టి అమ్ముతున్నారు. 50 రూపాయల్లో గుమ్మడికాయ అనేది దొరికిద్ది. అది తెచ్చుకొని 2-3 రకాలు చేసుకొని తినొచ్చు. రకరకాలుగా వాడుకుంటాం ఫ్రెండ్స్. అదే విధంగా పూర్తి దాకా చూస్తే అర్థమైద్ది నేను ఇందులో ఏమేమి వేసాను, ఎలా చేశాను అన్నది అర్థమైద్ది. చాలా బలం ఫ్రెండ్స్, గుమ్మడికాయ హల్వా అనేది చాలా బలము. ఇంకా చెప్పక్కర్లా. ముందుగా గుమ్మడికాయ తెచ్చుకొని చూడండి ఫ్రెండ్స్, చెక్కు తీసుకోవాలి. అటు పండుది కాదు, అచ్చంగా పండుది కాదు. పండుదైతే చెక్కుతో ఉంచేసి ముక్కలు కట్ చేసి ఉడికించుకొని, ఆవిరి మీద ఉడికించుకొని, బెల్లం యాలక్కాయలు వేసుకొని, నెయ్యి వేసుకొని తినేయచ్చు. కానీ కొంచెం దోరగానే ఉంది, కొంచెం పండటానికి టైం వచ్చింది. అందుకనేసి కొనుక్కొచ్చుకుంటే అది 2 కేజీలు ఉంది. 2 కేజీలు వచ్చేసి 40 రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్. గుమ్మడికాయ విత్తనాలు తీసుకోవాలి. గుమ్మడికాయ విత్తనాలు తీసుకొని నీడని ఎండబెట్టుకొని మనం లడ్డూలు చేసుకున్నప్పుడు లడ్డూల్లో కలుపుకోవచ్చు, బాగుంటుంది. ఈసారి నేసేసి చెక్కు తీసి తురుముకున్నాక ఆ మిగిలిన ముక్క కూడా సన్న పీసులుగా కట్ చేశాను ఫ్రెండ్స్. గ్లాస్ పెట్టి గ్లాస్తో కొలుచుకున్నాను. ఒక గ్లాస్ కానీ కప్పు కానీ కొలుచుకోవాలి. దానికి తగ్గట్టుగా సమానంగా బెల్లం వేసుకుంటే మనం స్వీట్ కూడా దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కడు వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అసలు పూర్తిగా ఒక 500 నెంబర్స్ అన్నా చూడాలి కదా ఫ్రెండ్స్. వీడియో పెడుతున్నా నేను, ఇంకా షార్ట్గా అన్నా తీసి పెట్టాలని చూస్తున్నాను. వీడియో పూర్తిగా చేస్తుంటేనేమో ఎవరు చూడటం లేదు వీడియో అనేది. నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి. నేను ఇత్తడి గిన్నె పెట్టేశాను ఫ్రెండ్స్.
ఎత్తడి గిన్నె ఇంట్లో ఉంది కదా, ఎందుకు ఆడుకుంటేనే పోయిద్ది అనేసి నెయ్యి వేసి కిస్మిస్ పండ్లు, జీడిపప్పులు వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకుంటేను నేతిలో వేయించుకోవాలి. ఇవి తయారు చేసుకోవడానికి నెయ్యి కూడా ఫ్రెండ్స్ ఎంతో పట్టదు, ఒక 3 స్పూన్లు పట్టిద్ది. ముందుగా తరిగినది జీడిపప్పుల్ని, కిస్మిస్ని, ఎండు కొబ్బరిని వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, నల్లగా మాడకుండా నేతిలో. తరువాత నేను చిన్న చిన్న ముక్కలుగా ఉన్నది కూడా లాస్ట్కి కోరాక తురుము పట్టాను ఫ్రెండ్స్. తురుము పట్టినాక ఏం జరిగింది, లాస్ట్ ముక్క ఉంటే నాది కూడా ముక్కలుగా సన్నగా తరిగేసేసి వేసాను చాకుతో. ఆ తరువాత మనం కొలిసి వేసుకున్నాం, ఒక పెద్ద గ్లాసుడు అయ్యింది ఫ్రెండ్స్. అయితే కొలిసి వేసుకుంటే మనకి ఈజీగా అర్థమైంది, చేసుకునేటప్పుడు త్వరగా చేసేసుకోవచ్చు. ఎంత త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది గుమ్మడికాయ హల్వా అనేది మనం తయారు చేసుకునేది చాలా త్వరగా అయిపోయింది, వెంటనే అయిపోయింది. మనం అట్లాగా తయారు చేసుకొని మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ, గుడికి వెళ్ళినప్పుడు కానీ ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, కొలిచి వేసుకున్నాము, ఎన్ని కప్పులు అయితే అన్ని కప్పులు, గ్లాస్ అయితే గ్లాసు, చెమ్ము అయితే చెమ్ము. దాని నిండా కొలుసుకున్నాక బెల్లం అనేది, దీనికి బదులుగా మీరు చక్కెర వేసుకోండి. నేను బెల్లం వేసాను. బెల్లం అనేది ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఫ్రెండ్స్ ఉప్పు లేకుండా వేస్తారు బెల్లం. కొంచెం చిటికెడంత ఉప్పు కూడా వేసుకోవాలి స్వీట్కి. అయితే ఏం జరిగింది, బెల్లం కూడా సమానంగా తురుముకొని, లేదంటే తురుముకొని సమానంగా తీసుకున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, దాని నిండా అయితేను గ్లాస్ నిండా అయితే ఆ గ్లాస్ సగానికి తురిమిన బెల్లం వేసుకున్నాము. వేసుకొని ఇది వేగింది ఫ్రెండ్స్. వేగాక నేతిలో ఒక 5 నిమిషాల సేపు దాకా బాగా వేయించాను, లోలో ఉంచేసి. స్టవ్ మాత్రం లోలోనే ఉంచుకొని చేసుకోవాలి, తొందరగా అయింది పని అని. ఆ తర్వాత బెల్లము తురుముకున్నది మధ్యలో వేసుకొని, ఇది బ్యాటర్ అంతా, కూర అంతా లేదు ఫ్రెండ్స్, గుమ్మడికాయ కూర అంతా దాని మీద పెట్టేసేసి మూత పెట్టా 5 నిమిషాల సేపు. ఏమవుదు, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తొందరగా కుక్ అయిపోయింది, ఏమవుదు అసలుకి. వెంటనే మనం అయిపోయినా కానీ పాడయ్యే ఛాన్సే లేదు, 3 రోజులు దాకా ఉంటుంది. మనం అప్పటికప్పుడు చేసేసుకొని తాజాగా వేడివేడిగా తినచ్చు. ఎంత బలం అంటే ఎంత శక్తినిచ్చిద్ది, అంత శక్తినిచ్చిద్ది. గుమ్మడికాయలో ఉన్న ఔషధ గుణాలు సూపర్. తీసుకొని తింటేనే తెలిసిద్ది ఫ్రెండ్స్, తీసుకొని తింటేనే తెలిసిద్ది. తయారు చేసుకొని మన చేతులతో మనం తయారు చేసుకొని తింటే తెలిసిద్ది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వని వేయించుకొని వేసుకున్నాను. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, బొంబాయి రవ్వని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేయించి పక్కన స్టవ్ మీద లోలో ఉంచేసి వేసుకుంటే అప్పటికప్పుడు తినడానికి స్మూత్గా నెయ్యిలాగా ఉంటుంది. తినేటప్పుడు వెన్నీలాగా కరిగిపోయింది నోట్లో వేసుకోగానే. చాలా బలం ఫ్రెండ్స్, ఎన్నో విటమిన్స్ ఉన్నాయి, ఎన్నో ఔషధాలు ఉన్నది ఈ హల్వా అనేది. చిటికెడలో కొంచెం కందిగింజంతా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, బెల్లంలో ఉప్పు లేని బెల్లం అది. ఆ బెల్లం అనేది తురిమి వేసుకున్నాము. తురమటం కష్టమైతే బెల్లాన్ని కొంచెం వేడి చేసేసి గిన్నెలో పెట్టి వేడి చేసి చాకుతో కట్ చేస్తే వెంటనే కొబ్బరి తురుము పట్టే దాంతో కూడా తురుము పట్టవచ్చు. బెల్లం అనేది ఈజీగా తురుము పట్టుకోవచ్చు. బెల్లంకి బదులుగా మీరు పంచదార వేసుకోవచ్చు. సమానంగా పంచదార వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 3 వంతులు గుమ్మడికాయ తురుము, ఒక గ్లాస్ అయితే ఫ్రెండ్స్ తలగొట్టి వేసుకోవాలి. చక్కెర గ్లాసుకి 3/4 వంతు వేసుకోవాలి. గ్లాసు నిండుగా తురుము అయితే కనుక, గుమ్మడికాయ తురుము అయితే కనుక పంచదార మాత్రం తలగొట్టి వేసుకోవాలి. గ్లాస్కి తలగొట్టి వేసుకుంటే చక్కెర అనేది చాలా టేస్టీగా రుచిగా సమానంగా సరిపోద్ది.
నేను చక్కెరకి బదులుగా బెల్లంతో చేశాను. అందరూ తినవచ్చు ఫ్రెండ్స్. తింటే ఎంతో చర్మ సౌందర్యానికి, అందానికి కూడా, ఫేస్‌కి కూడా, కంటి చూపుకు కూడా, ఎముకల బలానికి, నరాలకి, రక్తాన్ని శుద్ధి చేసిద్ది. రక్తంలో ఉన్న ఇంక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ గుమ్మడికాయ గురించి. గుమ్మడికాయ చాలా ఆరోగ్యమైనది. ఎన్నో ఔషధ గుణాలు కలిగినది. కిస్మిస్ పండ్లు, కొబ్బరి మొక్కలు, జీడిపప్పులు, మీకు నచ్చినవన్నీ డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకొని వేసుకోవాలి. మనం దగ్గరే ఉండి పొయ్యి అనేది లోలో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అరగంట సమయం పట్టింది చూడండి. అంచులు విడిచిన దాకా నెయ్యి వేస్తూ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. దగ్గరికి వచ్చేసింది. అసలు చుట్టుపక్కల మాత్రం గిన్నెకి అస్సలు అంటుకోలేదు. అదే మనకు ఉడికిందని అర్థం. ఆ ఉడికినాక మొత్తం దగ్గరికి వచ్చేసిద్ది. మనం గరిటెతోని కలదిప్పుతూ ఉంటే ఫ్రెండ్స్ చాలా ఒదిగింది నాకు గుమ్మడికాయ. ఇది హల్వా అనేది బొంబాయి రవ్వ వేసి చేశాను. మీకు బొంబాయి రవ్వ ఇష్టం లేకపోతే బొంబాయి రవ్వ వేయకుండా కూడా చేసుకోవచ్చు. ప్లెయిన్గా అయినా గుమ్మడికాయ తురుంబట్టి ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు. అదే విధంగా గెంటికి మొత్తం అతుక్కుంటుంది. అతుక్కున్నాక ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని, యాలక్కాయల పౌడర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మనకి కృష్ణుడి పండగ కానీ, మనకి నచ్చిన గురువారం కానీ, శుక్రవారం కానీ మనం టెంపుల్కి కూడా తీసుకెళ్ళొచ్చు. నలుగురికి అనేది పెట్టుకోవచ్చు. ఇంట్లో కూడా మనం తినొచ్చు. అదే మరలా డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వేడి చేసుకొని కూడా తినొచ్చు. ఇది ఉంటుంది. ఈ పదార్థం అనేది ఉంటుంది. చాలా ఔషధాలు కలిగినది. అదేవిధంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పూర్తి దాకా చూడండి వీడియో అనేది. ప్రతి ఒక్కరు ఇదే విధంగా బెల్లానికి బదులుగా చక్కెర వేసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా టేస్టీగా తయారైంది. ఇదే విధంగా మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే బొంబాయి రవ్వ వేసుకోకపోయినా ఏం కాదు, ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. గుమ్మడికాయ వేసుకొని గుమ్మడికాయ హల్వా అనేది ఇట్టే రెడీ అయింది. అరగంట సమయం పట్టింది ఫ్రెండ్స్. ఈ నా స్టైల్లో నేను ఈ విధంగా చేశాను గుమ్మడికాయ హల్వా. చాలా రుచిగా టేస్టీగా ఉంది. ఇది మాటికి కూరగాయలు తెచ్చుకున్నప్పుడల్లా చేసుకుంటానే ఉంటాం ఫ్రెండ్స్. ఇదే విధంగా చాలా రుచికరమైన గుమ్మడికాయ హల్వా రెడీ అయింది. నిమిషాల్లోనే బెల్లంతో తయారు చేసాం. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తిగా చూడాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సక్సెస్ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.